ఆనందాన్ని పొందుతున్నారు. స్వామి వారి ఉత్తర ద్వార దర్శనంతో పాటు అలంకరించిన పలు ప్రదేశాలలో తిరుగుతూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. తిరుమల లేపాక్షి సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన శ్రీవారి సెట్టింగ్ ప్రతిమలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. తెలుగు భక్తులతో పాటుగా ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులు తిరుమల టీటీడీ చేసిన ఏర్పాట్లపై ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయం మీద మరింత సమాచారాన్ని తిరుమల నుంచి మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. తిరుమల భక్తులతో కిటకిటలాడుతుంది. మరో ఇలుకుంట వైకుంఠంలా కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 3 రోజుల పాటు జరిగే ఈ వైకుంఠ ద్వార దర్శనం కోసం అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తుంటారు. అయితే 30వ తేదీ అదేవిధంగా 31, 3 రోజుల పాటు ఆన్లైన్లో ఎవరైతే టికెట్లు పొందారో వాళ్ళకి మాత్రమే దర్శనం ఉంటుందనేసి టీటీడీ ఇప్పటికే ప్రకటించింది. అయితే తిరుమల దర్శనం లేకపోయినా పర్లేదు, ఈ అలంకరణ చూడడానికి మేము వచ్చామనేసి చాలామంది భక్తులు అంటున్నారు. ఇక్కడ అలంకరణ కూడా ఏ విధంగా ఉందో చూడొచ్చు. ఇక్కడ అధిక సంఖ్యలో భక్తులందరూ కూడా తిరుమలకు వస్తానే ఇక్కడ లేపాక్షి సర్కిల్లోని ఈ అలంకరణ వద్ద ప్రతి ఒక్కరూ సెల్ఫీలు తీసుకుంటా కూడా ఉంటారు. ఎందుకంటే అంత అద్భుతంగా ఉంటుంది ఈ ప్రదేశం అనేసి కూడా చూడొచ్చు. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి 30 అడుగుల విగ్రహం కూడా ఎంతగానో భక్తుల్ని ఆకట్టుకునే విధంగా కూడా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఏదేమైనప్పటికీ తిరుమలకి భక్తులు మాత్రం పోటెత్తుతున్నారు. 3 రోజులు స్వామివారి దర్శనం ఆన్లైన్లో టికెట్లు ఉన్న వారికే ఇప్పటికే దర్శనం అని చెప్పేసి టీటీడీ ప్రకటించింది. అయినా కానీ తాము తిరుమలకు వస్తే తమకు ఇలవైకుంఠం చేరినట్టే అని చెప్పేసి కూడా భక్తులు అంటున్నారు. కొంతమంది భక్తులు కూడా మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుంటాము. ఎందుకంటే భక్తులందరూ కూడా ఇక్కడ ఎక్కువ వచ్చి సెల్ఫీలు తీసుకుంటా ఉంటారు. ఎలా ఉందమ్మా, మీరు కొండకు వచ్చారు వైకుంఠ ఏకాదశికి ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారా? రాలేదండి, ఇదే ఫస్ట్ టైం రావడం. చాలా బాగుంది. దర్శనం టికెట్ దొరికిందమ్మా? దొరికింది, దర్శనం టికెట్ దొరికింది. జనాలు కూడా బాగా వచ్చారు, బాగుంది. ఇక్కడ అలంకరణ అదేవిధంగా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అన్నీ బాగున్నాయి, చాలా బాగున్నాయి. మీరు చెప్పండి అన్న, ఇక్కడ ఎక్కువ ఫోటోలు తీసుకుంటా ఉన్నారు, సెల్ఫీలు తీసుకుంటా ఉంటారు, చాలా మంది వరకు ఉన్నారు. ముందుగా టీటీడీ కూడా ప్రకటించింది టికెట్లు ఉన్న వాళ్ళు మాత్రమే తిరుమలకు రావాలి అని చెప్పేసి. ఎలా మీకు టికెట్ దొరికింది, ఎలా ఉన్నారు? టికెట్ లక్కీ డీప్లో వచ్చిందండి నాకు. 30వ తారీఖు ఈరోజు సాయంత్రం 5 గంటలకి. ఇక్కడ చూస్తే ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయండి, చాలా గ్రాండ్గా చేశారు. ఈ 3 రోజుల ఏకాదశి వైకుంఠ ఏకాదశి కారణంగా మొదటి రోజు దర్శనం రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నామండి. ప్రభుత్వం ఈ ఏర్పాట్లన్నీ చాలా చక్కగా చేశారండి, చాలా సంతోషకరం. దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నామండి. కాకపోతే లేపాక్షి సెంటర్ అనేది చాలా ఫేమస్ కాబట్టి ఇక్కడ చూసి అలా వెళ్దామని రెడీ అయ్యాం. ఇది కదా ప్రతి ఒక్కరు చెప్తున్నారు, ఈ లేపాక్షి సర్కిల్ అంటేనే ఇక్కడ పూర్తిగా చాలా బాగుంటుంది అని చెప్పేసి అంటున్నారు. మీరు చెప్పండి అమ్మా, ఎలా ఉంది, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఈ సెట్టింగ్స్ ఎలా ఉన్నాయి, కొండకొచ్చి ఎలాంటి అనుభూతి ఉంది మీకు? బాగున్నాయండి, మాకు చాలా ఆనందం అనిపిస్తుంది. మాకు దొరికినందుకు, ఈ డిప్ ద్వారా దొరికినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. టికెట్లు మీకు ఈ డిప్ ద్వారా వచ్చాయి? వచ్చాయి సార్. మనకేమంటే మేము కర్ణాటక నుండి వచ్చినాము, రాయచూరు నుండి వచ్చినాము. చాలా మంచిగా ఏర్పాట్లు చేసిండ్రు. మాది 31 ఉంటే 37కి మాత్రం రూమ్ ఇస్తడం లేదు, 31కి మాత్రం ఇస్తున్నాడు. చాలా మంచిగా చేసిండ్రు, ఫెసిలిటీస్ చాలా సూపర్గా ఉండేవి. చాలా సంతోషం సార్. మాది రాత్రి 3 గంటలకు దర్శనం ఉంది, రూమ్ ఇచ్చిండ్రు, మేము రెస్ట్ చేసి 3 గంటలకు దర్శనం తీసుకుంటాం. థ్యాంక్ యూ టు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు. ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే తిరుమలలో ఏర్పాట్లు అయితే కూడా పూర్తి స్థాయిలో చాలా బాగున్నాయని చెప్తున్నారు. ఎందుకంటే ఈడుపు ద్వారా ఏదైతే టికెట్లు ఇచ్చారో వాళ్ళందరికీ కూడా ఈ టికెట్లు ఏర్పాటు చేయడం వలన ఎటువంటి ఇబ్బందులు లేకుండా గతంలో మనకు జరిగిన సంఘటనలు తెలుసుకున్నాము. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఏర్పాట్లన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎందుకంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా, తొక్కిసలాటలు లేకుండా ఈటుపు ద్వారా టికెట్ రావడం చాలా తమకు అదృష్టం అని కూడా వాళ్ళు చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ తిరుమల మాత్రం ఇలవైకుంఠంలా ఉందనేసి మనం చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ జేపీతో కిరణ్, 99 టీవీ తిరుమల నుంచి.